టీ20 ప్రపంచ కప్ కు సమయం దగ్గర పడుతుంది. అన్ని జట్లు తమ టీమ్స్ ను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ తమ టీ20 జట్టును ప్రకటించింది. ఇక నేడో రేపు బీసీసీఐ కూడా భారత జట్టును ప్రకటించనుంది. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈసారి ఎప్పుడు లేని విధంగా 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇకపోతే టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికీ అదే పనిలో సెలెక్టర్లు ఉన్నారు. అయితే బ్యాటర్లు, బౌలర్లు ఎంపిక పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయినప్పటికీ వికెట్ కీపర్స్ సెలెక్టర్లను గందరగోళంలో పడేస్తున్నారు. ఈసారి ముగ్గురు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఐపీఎల్ లో దుమ్ము రేపుతున్నాడు. సెలెక్టర్లకు తొలి ఛాయిస్ అతడే కనిపిస్తున్నాడు. మరో పక్క కెప్టెన్ గా, బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు సంజు శాంసన్. అతడి తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కేఎల్ రాహుల్. రాహుల్ కూడా ఐపీఎల్ లో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. దీంతో ఈ ముగ్గురు అద్భుతంగా రాణిస్తుండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో సెలెక్టర్లు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. పంత్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మరో స్థానం కోసం రాహుల్, శాంసన్ పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది. మెజార్టీ పీపుల్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వాలని, ప్రస్తుతం ఐపీఎల్ లో అతడు ఫుల్ ఫామ్ లో అటు కెప్టెన్ గాను, ఇటు బ్యాటర్ గాను అదరగొడుతున్నాడని, రెండవ కీపర్ గా అతనికి అవకాశం ఇవ్వాలని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.